తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని వీడియోలో మాట్లాడతా. ఈ వార్షిక పరీక్షలు స్టార్ట్ కావడానికి అవకాశాలు ఏమేమి ఉన్నాయంటే మార్చి 16 ఒకటి, మార్చి 23 ఒకటి, మార్చి 25 ఒకటి. ఒకవేళ మార్చి 16 ఇట్లా ఎగ్జామ్ స్టార్ట్ చేయాలనుకుంటే మార్చి 16, మార్చి 17, మార్చి 18 ఈ 3 రోజులు పరీక్షలు జరుగుతాయి. మార్చి 19 ఉగాది, మార్చి 20 రంజాను, మార్చి 21 రంజాన్ ఫాలోయింగ్ డే, మార్చి 22 సండే. ఈ 4 డేస్ సెలవులు రావడం వల్ల విద్యార్థుల్లో పరీక్షలపై ఉండాల్సిన ఏకాగ్రత కోల్పోతారు అనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మార్చి 23 నుంచి పరీక్షలు ప్రారంభిస్తే మార్చి 23, 24, 25, 26 ఈ వరుసగా 4 రోజులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ ఏంటంటే ఇంగ్లీష్ పరీక్ష ముందు రోజు సెలవు ఉండేటట్టు షెడ్యూల్ను చేయడమే. అంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ పరీక్షకు సెలవు వస్తలేదు కాబట్టి ఒకవేళ మార్చి 25వ తారీఖు నుంచి ఇట్లా పరీక్షలు ప్రారంభిస్తే మార్చి 25, 26 ఈ 2 రోజులు కంటిన్యూగా పరీక్షలు ఉంటాయి, తెలుగు హిందీ పరీక్షలు. ఆ తర్వాత శ్రీరామనవమి పండుగ వస్తుంది, ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది, ఇంగ్లీష్ పరీక్ష తర్వాత సండే వస్తుంది, ఆ తర్వాత మ్యాథ్స్ పరీక్ష ఉంటుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంగ్లీష్కు సెలవు వస్తుంది, మ్యాథ్స్కు సెలవు వస్తుంది. సో మార్చి 25 నుంచి పరీక్షలు ప్రారంభిస్తే అంత సాఫీగా జరుగుతుందనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గత సంవత్సరం మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభించారు. మొత్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం ఉందంటే ఒకటి మార్చి 16, మార్చి 23, మార్చి 25 ఈ 3 తేదీలలో ఈ వార్షిక పరీక్షలు ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉందనేది చూసే మీరు కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన షెడ్యూల్ 2-3 డేస్లో వచ్చే అవకాశం ఉంది. ఆ షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా జాయిన్ అయి ఉండండి. చాలా ఇన్ఫర్మేషన్ అందులో మీకు దొరుకుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, పేజ్ని ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని షేర్ చేయండి.